చిన్నప్పుడు స్కూళ్ళల్లో మాకు 2 రకాల పీరియడ్స్ ఉండేది. వారంలో 2 రోజుల పాటు క్రాఫ్ట్ పీరియడ్ ఉండేది. మాతో ఈ మన బట్టలు నేయించడము, నవారు నేయించడం ఇట్లాంటివి నేర్పేవాళ్ళు. క్రాఫ్ట్ ఒక సబ్జెక్ట్ కింద ఉండేది. ఎయిడెడ్ స్కూళ్ళల్లోనే నేను చదివింది. అదే సందర్భంలో స్పోర్ట్స్ ఆడని ఆట లేదు, ప్రతి దాంట్లో ఆడిచ్చేవాళ్ళు. కబడ్డీ ఆడా, నేను ఫుట్బాల్ ఆడా, బాస్కెట్బాల్ ఆడా, ఇది ఆడా, మన బ్యాడ్మింటన్ ఆడా, బాల్ బ్యాడ్మింటను, షటిల్ బ్యాడ్మింటను నుంచి పిల్లలను సరదాగా ఆడుకునే ఒంగుళ్ళు దూకోవడం నుంచి గోళీల దాకా ఆడందంటూ ఏమీ లేవు. క్రికెట్ అప్పుడు ఇంత లేదు ప్రభావం, కర్ర బిళ్ళ లాంటివి ఉండేవాడు. అట్లాంటి సిచ్యుయేషన్ అంటే ఏదో ఒక యాక్టివిటీ శరీరానికి ఉండేది, ఆడుకునేవాళ్ళం. స్పోర్ట్స్కి సంబంధించి రోజు వారంలో 5 రోజుల పాటు సాయంత్రం లాస్ట్ పీరియడ్ స్పోర్ట్స్, ఒకరోజు మాత్రం క్రాఫ్ట్ పీరియడ్ ఇట్లుండేది. అందువల్ల కాస్త లోక జ్ఞానము లేకపోతే స్పోర్టివ్ స్పిరిట్ అనేది తెలిసినాయి, మంచి చెడులు ఇట్లాంటివి. ఇవాళ పిల్లలకు వచ్చేటప్పటికి బ్రాయిలర్ కోళ్ళు గుడ్డు పెట్టినప్పటి నుంచి బయట ప్రపంచం తెలియకుండానే ఆహారం అయిపోతాయి కోళ్ళు. అట్లాగే లెగిసిన దగ్గర నుండి రాత్రి దాకా చదువు చదువు చదువు, ఆ చదువు అయ్యాక ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, ఆ తర్వాత పెళ్ళి, కాపురం ఎట్ట చేస్తాడు, జీవితం గురించి అవగాహనే ఉంటుంది, శరీరానికి ఎక్సర్సైజే ఉంది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో విద్యా వ్యవస్థలో మార్పులలో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రికి ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. ఇవాళ మళ్ళీ పీఈటీలు, అప్పట్లో మాకు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉండేవాళ్ళు పీఈటీలు అని, ఇప్పుడు అసలు ఆ రిక్రూట్మెంట్లు కూడా మానేసినట్టున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక ఏజెన్సీకి అప్పచెప్పి ప్రతి స్కూల్లో కూడా స్పోర్ట్స్ని ప్రమోట్ చేశాడు. గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా 1 గంట ఖచ్చితంగా ఆటలు ఉండేలా యాక్టివ్ ఆంధ్ర అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. స్పీక్యోఇయో ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ టెక్నాలజీ సంస్థతో కలిసి పనిచేసేటటువంటి ప్లాన్ చేసుకొచ్చారు. స్కూళ్ళల్లో స్పోర్ట్స్ పీరియడ్స్ రాబోతున్నాయి. అద్భుతమైనటువంటి ఆలోచన, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి లోకేష్ గారికి. అట్ ద సేమ్ టైం ఆయన ఇది ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా తప్పనిసరిగా ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలలో కూడా, ఆ కార్పొరేట్ కళాశాలలో కూడా 1 గంట ఆడుకునేలా అవకాశం కల్పించమని చెప్పి ఆదేశాలు ఇస్తే బాగుంటుంది.